నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బిగినర్స్ క్లాస్ అంటే బిగినర్స్ యోగా ఎలా చేయాలో చూసేద్దాము. అసలు యోగా అంటే ఫ్లెక్సిబుల్గా ఉండే వాళ్ళే చేయాలి, లేకపోతే ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వాళ్ళే చేయాలి అని ఏమీ లేదు. యోగా ఎవరైనా చేయొచ్చు. కాకపోతే కొన్ని బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కొన్ని చేయడము, అలా కొన్ని రెస్ట్రిక్షన్స్ అంటూ ఉన్నాయి. కానీ పర్టికులర్ ఏజ్లో వాళ్ళే చేయాలని మాత్రం ఎక్కడా లేదు. అండ్ యోగా ఫ్లెక్సిబిలిటీ పెంచడానికే కానీ ఫ్లెక్సిబుల్గా ఉన్న వాళ్ళు చేయాలి అని కూడా కాదు. ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీని ఎలా పెంచుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఇలాగ పడుకుని ఈ రైట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోకముందే మనం బ్రీత్ని తీసుకోవాలన్నమాట. తీసుకుని ఇప్పుడు ఈ ఫింగర్స్ రెండింటిని ఇంటర్లాక్ చేసి మన వైపుకి ఈ మోకాల మీద పెట్టి ప్రెస్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో మనం ఈ ఆసనాలోకి వచ్చిన తర్వాత బ్రీతింగ్ అనేది తీసుకోకూడదు. ముందుగానే ఇన్హేల్ చేస్తాం కదా, ఇన్హేల్ చేసి వదిలేసేటప్పుడు ఎక్స్హేల్ చేయాలి. అది ఎలానో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా రెండు కాళ్ళని స్టార్టింగ్లో ఒక్కొక్క కాలుతో 3-4 సార్లు చేసుకోవాలి. దీన్ని పవనముక్తాసన అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఆసన వచ్చేసి ఏకపాద ఉత్తానాసన. దీనికి కూడా ఫస్ట్ మనం బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ తీసుకుని ఇలా లెగ్ని లిఫ్ట్ చేసి ఉంచి బ్రీత్ని హోల్డ్ చేసి తర్వాత దించేసేటప్పుడు ఎక్స్హేల్ చేయాలి. ఇలా మనము కాలు లిఫ్ట్ చేసేటప్పుడు మోకాల దగ్గర వంచకుండా ఎంతవరకు వస్తే అంటే ఇక్కడి వరకే వస్తే ఇక్కడి వరకే, తర్వాత గ్రాడ్యువల్గా మనకి ఇలా 90 degrees వరకు వస్తుందన్నమాట. ఇలా రెండు కాళ్ళతోనూ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా పడుకోవాలి. పడుకుని మన హ్యాండ్స్ని రెండిటిని కూడా మన థైస్ కింద ప్లేస్ చేసుకోవాలి. థైస్ కింద పెట్టుకున్నాక బ్రీతింగ్ చేసి అంటే శ్వాస తీసుకుని ఇలాగ కాలుని మోకాల దగ్గర వంగకుండా లేపాలి. లేపి మళ్ళీ శ్వాస వదులుతూ కిందకి పెట్టేసుకోవాలి. ఇలా చిన్న అనేది కిందే ఆనుతూ ఉండాలి. ఇలాగా రెండు కాళ్ళతోనూ 3-4 సార్లు స్టార్టింగ్లో చేసుకోవాలి. దీన్ని శలభాసన అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఆసన వచ్చేసి భుజంగాసనం. ఇప్పుడు మన ఈ అరిచేతులు రెండింటిని మన చెస్ట్ పక్కన పెట్టుకోవాలి. పెట్టుకుని ఇన్హేల్ చేస్తూ బాడీని పైకి లేపాలి. అలాగే ఎక్స్హేల్ చేస్తూ కిందకి రావాలి. ఇలాగా ఒక 3-4 సార్లు స్టార్టింగ్లో చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం బద్ధకోణాసన వేద్దాము. దీనికోసం ఫస్ట్ ఇలా దండాసనాలో కూర్చోవాలి. ఇలా దండాసనాలో నుంచి ఈ రెండు కాళ్ళని దగ్గరికి తెచ్చుకోవాలి. ఎంత వీలైతే అంత దగ్గరికి తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఇలాగా దగ్గరికి తెచ్చుకున్నాక మన ఫింగర్స్ రెండు చేతుల ఫింగర్స్ని ఇలా ఇంటర్లాక్ చేసి ఇలా పట్టుకోవాలి. ఇలా లేదు అనుకుంటే మనం ఈ బొట్టన వేలుని ఇలా కూడా పట్టుకోవచ్చు. నేను ఈ విధంగా చేస్తున్నాను. మన స్పైన్ అన్నది స్ట్రైట్గా ఉండాలి. మనం కావాలంటే ఇది బటర్ఫ్లై లాను చేసుకోవచ్చు, లేకపోతే ఇలానే ఉంచి ఒక 5 బ్రీతింగ్స్ అన్నమాట. ఇలా ఇన్హేల్ ఎక్స్హేల్ 5 టైమ్స్ చేసి మనం ఈ ఆసనా నుంచి రిలీజ్ చేయాలి. నెక్స్ట్ ఆసన వచ్చేసి పశ్చిమోత్తాసన. దీనికోసం ఇలానే మళ్ళీ దండాసనాలో కూర్చోవాలి. దండాసనాలో కూర్చుని హ్యాండ్స్ రెండింటిని ఇలా పైకి పెట్టి ఇన్హేల్ చేయాలి. ఇన్హేల్ చేసి ఇలా ఫార్వర్డ్ బెండ్ అయ్యేటప్పుడు ఎక్స్హేల్ చేయాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు ఇన్హేల్, హ్యాండ్స్ డౌన్ చేసేటప్పుడు ఎక్స్హేల్ చేయాలి. మీకు ఇలా బెండ్ అయ్యేటప్పుడు
ఈ బొటన్ వేలు అందకపోతే ఎంతవరకు వస్తే అంతవరకు మీరు బెండ్ అవ్వచ్చు. ఈ ఆసన పేరు వచ్చేసి పాదహస్తాసన. ఈ ఆసనాలు ఇన్హేల్ చేసి హ్యాండ్స్ రెండు పైకి పెట్టుకోవాలి. అలానే ఎక్స్హేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. ఇలా ఫార్వర్డ్ బెండ్ అయ్యేటప్పుడు నీస్ అనేవి వంగకుండా చూసుకోవాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు ఇన్హేల్, హ్యాండ్స్ డౌన్ చేసేటప్పుడు ఎక్స్హేల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆసన వచ్చేసి త్రికోణాసన. దీనికోసం మనము మన ఫీట్ మధ్యలో ఒక 3 feet గ్యాప్ ఉంచుకోవాలి. గ్యాప్ ఇలా ఉంచుకుని హ్యాండ్స్ రెండింటిని కూడా ఇలాగా నేలకి ప్యారల్గా పెట్టుకోవాలి. పెట్టుకుని ఇన్హేల్ చేసుకోవాలి. ఇన్హేల్ చేసుకున్నాక ఎక్స్హేల్ చేస్తూ ఒక సైడ్కి ఇలా బెండ్ అవ్వాలి. బెండ్ అయ్యి ఈ పామ్ని చేయాలన్నమాట. మీకు ఇక్కడ వరకు వస్తే ఇక్కడ వరకే బెండ్ అవ్వాలి, లేకపోతే ఇంతవరకు బెండ్ అవ్వగలిగితే ఇంతవరకు కూడా బెండ్ అవ్వచ్చు. ఇలా బెండ్ అయ్యేటప్పుడు మోకాళ్ళు రెండు కూడా వంగకుండా ఉండాలి. అలానే ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చి మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ ఇంకొక పక్కకి వంగాలి. ఈ ఆసన చేసేటప్పుడు మనం పైకి చూస్తాం కదా, అలా పైకి చూసినప్పుడు ఆకాశాన్నైనా లేకపోతే మన పామునైనా చూడాలి. అలా చూసినప్పుడు మన ఐసైట్ అన్నది బాగవుతుంది అన్నమాట. మీరు గమనించినట్టయితే ఈ బిగినర్స్ ఆసనాల్లో మనం పడుకున్నవి 2, బోర్లా పడుకున్నవి 2, నించున్నవి 2, కూర్చున్నవి 2, అంటే అన్ని పొజిషన్స్లోనూ 2 రకాలుగా చేసుకున్నాము. వీటి వల్ల ప్రతి వైపున అంటే మనం పడుకున్నప్పుడు ఎలా ఫ్లెక్సిబిలిటీ ఉంది, మనం నించున్నప్పుడు మన ఈ సైడ్ పార్ట్ ఎలా ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఇవన్నీ కూడా మనకి ఫ్లెక్సిబిలిటీని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయన్నమాట ఇవి చేయడం వల్ల. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే ఇప్పటి వరకు యోగా చేయని వాళ్ళు, లేకపోతే చేద్దాము అనుకుని స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ ఆసనాలని ఫస్ట్ ఒక వారం రోజుల పాటు గ్రాడ్యువల్గా ఫస్ట్ డే 3 times చేయడము, నెక్స్ట్ డే 4 times, అలాగా రోజుకి ఒక్కొక్క సారి పెంచుకుంటూ వెళ్ళి ఒక వారం రోజుల పాటు ఇవే చేస్తే మనకి ఇంకా అలవాటైపోతుంది అనమాట. బాడీకి ఫ్లెక్సిబిలిటీ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మనం సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేయొచ్చు. మరిన్ని యోగా వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కిందున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.